నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పండగ రోజు హడావిడి లేకుండా సింపుల్ మెథడ్లో పూర్ణం బూరెలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాము. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పూర్ణం బూరెలు తయారు చేయడానికి నేను 1 కప్పు శనగపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం బూరెల కోసం మనం పిండిని తయారు చేసుకుందాం. దీనికోసం 1 కప్పు మినపగుళ్ళను తీసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం బరకగా ఉన్న పిండిని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మిగిలిన పిండి మనం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పిండిని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిని ఒక గిన్నెలోనికి తీసుకొని దీనిలోనికి 1 కప్పు బియ్య పిండిని వేసి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోనికి కొంచెం వాటర్ వేస్తూ దోస పిండిలాగా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిలోనికి బేకింగ్ సోడా 2-3 స్పూన్ల బెల్లము వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల పూర్ణం బూరెలకి మంచి రంగు వస్తుంది. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత 1 గంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన శనగపప్పు చక్కగా గంట సేపు నానింది. ఈ నానిన శనగపప్పుని కుక్కర్లోనికి తీసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికింది. నాకు ఈ పప్పులో ఎలాంటి వాటర్ అనేది మిగలలేదు. మీకు వాటర్ మిగిలినట్టు అనిపిస్తే పప్పు నుండి వాటర్ని తీసేయండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఇలా మెదిపి తీసుకోవాలి. మెదిపి తీసుకున్న తర్వాత ఇందులోనికి 1 కప్పు బెల్లం కూడా వేసి స్టవ్ పైన బెల్లం మొత్తం కరిగి పప్పు మొత్తం గట్టిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. పప్పు మొత్తం గట్టిగా అవుతుంది. ఈ గట్టిగా అయిన పప్పులోనికి మనం దంచి పెట్టుకున్న ఇలాచి పొడి కూడా వేసి కలుపుకొని పప్పు మొత్తాన్ని పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన పప్పు మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణం బూరెల పిండి తీసి చూస్తే బెల్లం మొత్తం కరిగిపోయి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే దీనిలోనికి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక్కొక్క పూర్ణం బూరెని ఇలా పిండిలోనికి స్పూన్తో తీసుకుంటూ వేడి ఆయిల్లోకి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడి పూర్ణం బూరెలు రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.